అంటే లోపల ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవటానికే ఈ ప్రయత్నం అంతా. రెండు ఆటంకాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే నా లోపల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకమైనా తగ్గిపోయి ఉండాలి. రెండోది శ్రద్ధన్నా లేకుండా ఉండాలి. ప్రాపంచిక విషయాల్లో పడి నలిగిపోతూ ఉండాలి. ఈ రెండిటి వల్ల భగవంతుడిని చేరుకోవడం తప్ప అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నాకు అడ్డుపడేటటువంటిది, నన్ను ఆటంకపరిచేటటువంటిది ఏదంటే నా అహంకారం. అన్నిటికీ మించినటువంటిది ఇది నా అహంకారం. తర్వాత శ్లోకాల్లో చెప్తాడు దాని గురించి. తర్వాత శ్లోకం చదువుదాం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏతు ఎవరైతే భగవంతుణ్ణి అక్షరం, అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రగం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం చ అని పర్యుపాసతే ఎవరైతే ఉపాసన చేస్తారో. ఎన్ని లక్షణాలు చెప్పారో ఒకసారి చూడండి. ఎన్ని లక్షణాలు చెప్పారు? అక్షరం నెంబర్ 1, అనిర్దేశ్యం నిర్దేశించడానికి వీలు లేనటువంటిది, అవ్యక్తం తెలియబడనటువంటిది, అవ్యక్తం వ్యక్తం కానటువంటిది, సర్వత్రగం అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, అచింత్యం చింతించడానికి వీలు లేనటువంటిది, కూటస్థం స్థిరంగా ఉండేటటువంటిది, అచలం చెలించనటువంటిది, ధ్రువం దృఢంగా ఉండేటటువంటిది అని ఎవరైతే పర్యుపాసతే 8 లక్షణాలు చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఎవరి లక్షణాలు? భగవంతుడి లక్షణాలు. ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్పడం కోసం చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో కేవలం లక్షణాలనే మాత్రమే చెప్పారు. కాబట్టి భగవంతుడిని నేను ఉపాసన చెయ్యాలి అని అనుకుంటున్నా. భగవంతుడిని ఉపాసన చేయడానికి ఆయన ఎవరో తెలియాలి కదండి. నాకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా, ఆయన యొక్క లక్షణాలు తెలియాలి కదా. ఏమీ తెలియకుండా ఆయన మీద నా మనసును ఎట్లా లగ్నం చేయమంటారు? కాబట్టి నా మనసుకు కావాల్సిందేంటి? ఆలోచించడానికి ఆధారం కావాలి. ఆ ఆధారాలను ఇక్కడ ఇస్తున్నారనమాట. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. మొట్టమొదటిది ఏమన్నారు? అక్షరం. క్షరం అంటే ఏంటి? నాశనం అయిపోయేటటువంటిది. అక్షరము అంటే నాశరహితమైనటువంటిది, నాశనం లేనటువంటిది. అనిర్దేశ్యం చూపించడానికి, నిర్దేశించి చెప్పడం అంటారు చూసారా. నిర్దేశించడం అంటే సార్ తూర్పు ఏ పక్క ఉందండి అని అడిగా. తూర్పు ఏ పక్క ఉందని అడిగితే ఏమని చెప్తారు మీరు? ఏ పక్క ఉందండి ఇక్కడ తూర్పు? ఇది కదా తూర్పు. కాబట్టి చెయ్యెత్తి వేలెత్తి అదిగోండి తూర్పు అంట. తూర్పు నిర్దేశించి చెప్పడం అనమాట. ఇప్పుడు రెండో నిర్దేశం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది తూర్పు అయినప్పుడు ఇదేమై ఉండాలి? ఖచ్చితంగా పడమరై ఉండాలి. చూడండి, ఒకటి తెలిస్తే మిగతా అన్ని కనుక్కోవచ్చు. మనం కనుక్కోవాల్సిందేంటి ముఖ్యంగా దీంట్లో? తూర్పు ఏదో కనుక్కో. కాబట్టి భగవంతుడు ఎవరో కనుక్కో, మిగతా అన్ని ఆటోమేటిక్గా తెలుస్తాయి. అనిర్దేశ్యం. కానీ ఈయన ఎలాంటి వాడట? నిర్దేశించడానికి వీలు లేనటువంటి వాడు. బయటికి తోవెక్కడండి, అదిగో అక్కడండి. స్వామి గుడికి ఎట్లా వెళ్ళాలండి, ఇదిగో ఈ పక్కండి. నిర్దేశించి చూపించవచ్చు కదండి. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడా, కింద ఉన్నాడా, అటువైపు ఉన్నాడా, ఇటువైపు ఉన్నాడా, తూర్పు ఉన్నాడా, పడమరు ఉన్నాడా, ఉత్తరం? అనిర్దేశ్యం. ఈ పక్క ఇదిగో ఈతను, వీడు, అది ఇది అని వేలెత్తి చూపించి నిర్దేశించడానికి వీలు లేనటువంటి వ్యక్తిత్వం అయింది. అనిర్దేశ్యం. అవ్యక్తం వ్యక్తము కానటువంటి వాడు. వ్యక్తం కానటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ గోచరము కానటువంటి వాడు. ఏ జ్ఞానేంద్రియాలతో అయితే నువ్వు ఎంతకాలం జ్ఞానాన్ని పొందుతూ ఉన్నావో,
ఏ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటివి నీ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ద్వారా ఎంతకాలం నువ్వు తెలుసుకుంటున్నావో ఆ జ్ఞానేంద్రియాలకి అందనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరట? అవ్యక్తం, వ్యక్తం కాడు. మరి ఆయన ఉన్నాడని ఎలా తెలుసుకోవాలండి? వ్యక్తము అని అన్నారు, ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి? ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి? వ్యక్తం కావడం అంటే కనిపించడం అని అర్థం. మరి ఉన్నాడు అన్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? ఆయన యొక్క విభూతుల ద్వారా 10వ అధ్యాయంలో చెప్పారు చూసారా, ఎన్ని విభూతులు చెప్పారు ఆయన గురించి. ఆ విభూతులను ఉపయోగించుకుని ఈయన పరమాత్మ అనేటువంటి విషయాన్ని వాటి ద్వారా వీటిని గుర్తించగలగాలి మనం. కాబట్టి ఆ విధంగా సర్వత్రగం, సర్వవ్యాపకమైనటువంటి వాడు అచింత్యం, చింతించడానికి వీల్లేదు. నామరూపాలు అనేటువంటివి కనుక ఉంటే నేను చింతిస్తా. పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఏదో ఒక నామరూపాలు అనేటువంటివి ఉండాలి అక్కడ. ఏ నామరూపాలే లేనటువంటి వాడిని నేను ఎలా చింతించాలి? ఏమీ లేదండి, చింతించండి. ఎలా చింతిస్తా? అవ్యక్తమైనటువంటి వాడు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా అచింత్యము, కూటస్థము. కూటస్థం మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఈ ఉదాహరణ, చాలా చోట్ల వస్తుంది ఈ పదం. కూటము అంటే ఏంటో? కూటం అంటే అదేదో నగలు చేసేటటువంటి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆ పరికరం అనమాట, అది కూటం. దాని మీద అన్ని రకాలైనటువంటి నగలు తయారవుతూ ఉంటాయి తప్ప అది మాత్రం ఎప్పుడు కూడా మారదండి. దాని ఆకారం అలాగే ఉంటుంది. అది దాని ఆకారం అలాగే గట్టిగా, స్థిరంగా, దృఢంగా ఉండాలి. ఉంటేనే దాని మీద రకరకాలైనటువంటి నగలు, రకరకాలైనటువంటి ఆకారాలు, రకరకాలైనటువంటి డిజైన్లు అన్నీ కూడా తయారవుతాయి. అన్నీ బంగారంతో తయారయ్యేటటువంటివే, కానీ ఆకారాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి. ఆకారం మారినప్పుడల్లా దాని పేరు కూడా మారిపోతూ ఉంటుంది. కానీ ఆ కూటం ఎట్లా ఉంటుంది? అది దృఢంగా ఉంటుంది. దాని మీద పెట్టినటువంటి బంగారమే. మరి మారుతుంది ఏంటి? దాంట్లో ఆకారాలు మాత్రమే మారుతున్నాయి. చూడండి, ఈ ఆకారాల మార్పు అనేటువంటిది ఎవరు చేస్తున్నారు? చేసేటటువంటి ఆ పనివంతుడు ఎవరైతే ఉన్నారో తను చేస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆకారాలన్నీ వాటంతటా వచ్చేస్తాయా? వాటికి రావు కదండి. ఆకారాలు వాతావరణం అక్కడ బంగారం పెట్టి, ఓ బంగారమా నువ్వు ఉంగరం కింద మారిపో అని ఆ కూటం మీద పెట్టి అన్నాం అనుకోండి, అదేమన్నా మారుతుందా? ఏం మారదు. ఓ బంగారమా నువ్వు 2 గాజుల కింద రెడీ అయిపో, అవుతుందా? అది కూర్చోవాలి, పని చేయాలి, దాన్ని కాల్చాలి, సాగదీయాలి, దాని మీద డిజైన్లు చెక్కాలి, అంత పనివంతుడైనటువంటి వాడు తన పనితనం అంతా చూపించాలి, అప్పుడు కదా. వాటంతటి వాడికి మారేటటువంటి శక్తి లేదు. మనము అంతేనండి. ఎవరు తయారు చేస్తున్నారు మనని? లోపల ఉండేటటువంటి పరమాత్మ, బయట ఉన్నటువంటి పరమాత్మ. ఆయన ఇచ్ఛానుసారం, ఆయనకు కావలసినటువంటి విధంగా, ఆయన కోరినటువంటి విధంగా, ఆయనకు అనుకూలమైనటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటిది ఇదంతా. దీంట్లో నీ ప్రమేయం ఏమీ లేదు, నువ్వు చేసేది ఏమీ లేదు. నీ ఆకారాలు కానీ, నీ ప్రారంధాలు కానీ, ఇవన్నీ ఎవరు తయారు చేసి పెడుతున్నారు? మొత్తం ఆ పరమాత్మ నుంచే వస్తున్నాయి. అందుకని కూటము అన్నారు. ఆ కూటం కూడా ఎలా ఉండాలట? అచలం ధ్రువం. అది కదలకూడదు. అది కదలటం మొదలుపెట్టిందంటే రావాల్సినటువంటి ఆకారం రాదండి. కదలకూడదు ఎప్పుడు కూడా, అది స్థిరంగా ఉండాలి. అందుకని దాన్ని స్థిరంగా ఒక చెక్క మీద పెడతారనమాట. అది కదలదు అటు ఇటు కదలటం కానీ, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళటం కానీ జరగదు అది. కాబట్టి ఈ పరమాత్మ అయినటువంటి వాడు కూడా ఎలా ఉంటాడట? ఆయన స్థిరంగా, దృఢంగా, శాశ్వతంగా, అనిర్దేశ్యంగా, సర్వత్రకంగా, చక్కగా అంతటా వ్యాపించి ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడిని ఉపాసన చేయి అంటున్నారు. ఎలా ఉపాసన చేయాలి? అవ్యక్తంగా ఉపాసన చేయాలంటే ఇదిగో ఇది ఉపాసన. ఇప్పుడు మనం ఏమవుతుందంటే కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోతాం మనం. అవ్యక్తం అట, కనిపించడట, అనిర్దేశ్యం అట, ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు, రూపం లేదు, స్థిరంగా ఉంటాడట, దృఢంగా ఉంటాడట. ఎలాగ ఈయన్ని ధ్యానం చేయాలి? ఎలా ఉపాసన చేయాలి ఈయన గురించి? ఇక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుంది. అందుకని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. అంటే ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకానికి తర్వాత శ్లోకానికి కనెక్షన్ ఉందన్నమాట, కంటిన్యూషన్. ఇంకొకసారి
ఏం చదువుతామంటే ఇది కూడా చదువుతాం. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంకోసారి చదువుదాం. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇప్పుడు అందరూ కలిసి ఒకసారి చెప్పండి. సంని ఒకటో శ్లోకం నుంచి ఒకసారి చెప్పండి. అర్జున వాచ. కూటస్థ స్థ ఒత్తు మహాప్రాణం. మళ్ళీ ఒకసారి చెప్పండి. సర్వత్రగమ దీంట్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వత్ర సమబుద్ధయ అనుంది కదండి. కొంతమంది ఏంటంటే లేని ఒత్తులు పెడుతుంటారు, అదొక పెద్ద ప్రాబ్లం కొంతమందికి. సర్వత్ర సమబుద్ధయ అనేస్తుంటారు. సర్వత్ర సమబుద్ధయ అంటే సాకి సావొత్తు పెట్టినట్టు అవుతుంది. సర్వత్ర సమబుద్ధయ అంతే, సాకి సావొత్తు పెట్టకూడదు రెండో సాకి. ఒకసారి చదవండి. సంనియమ్యేంద్రి సంనియమ్యేంద్రియగ్రామం. ఇంద్రియగ్రామం సంనియమ్య. ఇంద్రియగ్రామము అంటే ఏంటి? ఇంద్రియాల యొక్క సమూహం. జ్ఞానేంద్రియాలు కానివ్వండి, కర్మేంద్రియాలు కానివ్వండి, ఈ ఇంద్రియాలన్నీ ఏవైతే ఉన్నాయో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వీటినన్నిటినీ కూడా ఏం చేయమంటున్నారు? సంనియమ్య. నియమ్య అంటే ఏంటి? నియమించడం. సంనియమ్య అంటే పూర్తిగా బాగా నిగ్రహంలో ఉంచడం అన్నమాట. మనకి ఎట్లా ఉంటుందంటే మనం అప్పుడప్పుడు నిగ్రహంలోనే ఉంటాం, అప్పుడప్పుడు అవసరమైన చోటల్లో మనం నిగ్రహంలోనే ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, టెంప్ట్ అయ్యామనుకోండి నిగ్రహం జారిపోతుంది. ఆ స్వీట్ తినాలనిపించింది అనుకోండి, అదేం విచిత్రమో అయిపోయింది. చాలామంది ఏంటంటే పాపం స్వీట్ తినాలి ఇష్టం, ఏం చేస్తారు? ఆ షుగర్ వస్తుంది.
మరి అందరూ అంటూ ఉంటారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ షుగర్ వచ్చినటువంటి వాళ్ళకి స్వీట్ ఇంకా ఇష్టమట. నిజమా? ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఇంకా ఇప్పుడు ఎట్లాంటిదంటే షుగర్ ఎట్లాంటిదంటే నాకు లేదు అని చెప్పడానికి లేదండి, ఏమని చెప్పాలంటే ఇంకా రాలేదు అని చెప్పాలి. రావడం మాత్రం గ్యారంటీ. అదృష్టం ఏంటంటే నాకు ఇంకా రాలేదు తప్ప లేదు అని నేను ఎప్పుడు చెప్పను, వస్తుంది ఏదో ఒక రోజున. మొత్తానికి ఏంటి, ఆ షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్వీట్ తినాలనే కోరిక ఉంటుందట, కొంచెం ఎక్కువగా ఉంటుందట. అది తినకూడదు అని లోపల నుంచి మనసు చెప్తూ ఉంటుంది, లోపల తినకుండా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, వేసేయి ట్యాబ్లెట్ ఉంది కదా ఇంట్లో, ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసేసుకుందాం, అంతే వేసేసుకుంటాం, తినేస్తాం, అయిపోయింది అక్కడికి. కాబట్టి మన ఇంద్రియాలు కేవలం నేను సరదాగా చెప్తున్నానండి, ఏదో ఒక స్వీట్ గురించి చెప్తున్నా, ఇలాంటివి బోల్డ్ అని ఉన్నాయి. వద్దనుకుంటూనే ఉంటాం, మనసు స్లిప్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలు మన చెప్పు చేతల్లోంచి స్లిప్ అయిపోవడానికి కారణం ఏంటంటే వాస్తవంగా ఇంద్రియం కాదండి, అది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది, కోరికని బలీయంగా తయారు చేసినప్పుడు ఇంద్రియం కూడా నిగ్రహంలో ఉండలేక మనసు చెప్పినట్టు వినేసి అది కావాలి అని మొండికేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు కదా ఎగ్జిబిషన్లకి, దానికి తీసుకెళ్తారు, ఎక్కడికో షాపింగ్లకి, దానికి ఆడొకడు చూస్తాడు, కారో ఏదో చూస్తాడు, ఆడికి ఇష్టమైందో వాడికి అనిపిస్తుంది, ఇంకాడి పేచీ పెట్టేస్తాడు. ఇక మామూలుగా ఉండదు ఆ పేచీ. వద్దురా, నీకు ఆల్రెడీ ఇంతకుముందు కొన్నాను కదా, ఒక 2 కొనిచ్చాను, 2 ఎరగొట్టావు ఇప్పటిదాకా, ఇంకా ఎన్ని నీకు ఎంతన్నా చెప్పండి, ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, నాకు అది కావాలంతే. వాడు ఏం చేస్తాడు, ఇంకా చెయ్యి ఇడిపించుకుని పొర్లి ఏడుస్తాడు అక్కడ. తెలుసు వాడికి తెలిసిన విద్య ఏంటంటే ఏడిస్తే వచ్చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఏడిస్తే బాగా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. దానికి పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులన్నీ వాడికి తెలుసు, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్నటువంటి ఉంటాయి వాడి దగ్గర. కాబట్టి ఏం చేస్తాడు, కింద పడి ఏడుస్తాడు. ఇంకా తల్లిదండ్రులు అందరి ముందు పరువు పోతుందని చెప్పి ఏం చేస్తారు, పోనీ కర్మ అని చెప్పి కొనిస్తారు. అది ఇంటికి తీసుకొస్తాడు ఆ బొమ్మని, మళ్ళీ 2 రోజులు మామూలే నాశనం. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళా మొదలు, సేమ్ అదే బొమ్మ మళ్ళా కావాలంటాడు వాడు. మనసు కూడా ఇంతే, మొండికేస్తుంది, ఒక్కొక్కసారి పేచి పెట్టేస్తుంది. ఆ టైంలో ఏంటంటే మనం కంట్రోల్ అవుట్ అయిపోతాం, ఇచ్చేస్తాం, దానికి ఏం కావాలంటే అవన్నీ ఇచ్చేస్తుంటాం అనమాట. తీసుకోపో నీ కర్మ. అలాగా ఇవ్వడం కూడా కంట్రోల్లో పెట్టిన. ఇక్కడ ఏంటంటే అండి, నియమ్య అనేటువంటి పదానికి అర్థాన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి. నియమ్య అంటే ఆపేయటం కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఆపేయటం అనుకుంటారు, పూర్తిగా మూసేయటం అనుకుంటారు. అది కాదు నియమ్య అంటే. నియమించడం అంటే ఏంటంటే ఏది అవసరమో దాన్ని ఇవ్వాలి, ఏది అనవసరమో దాన్ని ఇవ్వకుండా ఉంచగలగాలి. మనకు మనసుకు కొన్ని అవసరమైనటువంటివి ఉంటాయి, ఆలోచించడానికి అవసరమయ్యేటటువంటివో, అభివృద్ధి చెందడానికి అవసరమయ్యేటటువంటివో, అటువంటివన్నీ ఇవ్వాలి మనసుకి. లేకపోతే మనసు అభివృద్ధి చెందదండి, బుద్ధి అభివృద్ధి చెందదు, బుద్ధికి జ్ఞానం అనేటువంటిది రాదు. ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి, అనవసరమైనటువంటి జ్ఞానం అంతా కూడా కట్ చేసేయాలి. అది నిజమైనటువంటి నియమం, సంనియమం. చక్కగా నియమించడం అనేటువంటిది అలవాటు అవ్వాలన్నమాట. సర్వత్ర సమబుద్ధయ, సర్వత్రా అంతటా కూడా ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలట. ఒకటి మనస్సు గురించి చెప్పారు, మొదట ఇంద్రియాలన్నింటినీ కూడా మనసు ద్వారా నియమించడం అనేటువంటిది ఒకటి. రెండోది సర్వత్ర సమబుద్ధి. సమబుద్ధి అంటే ఏంటంటే అన్నిటినీ ఈక్వానిమిటీ అంటాం, ఈక్వల్గా చూడగలగటం, సమత్వ భావంతో చూడగలగటం, ప్రపంచాన్ని అంతటినీ కూడా సమభావంతో చూడగలగటం. ఒకళ్ళల్లో ఎక్కువ, ఒకళ్ళల్లో తక్కువ, ఒకడు తక్కువ, ఒకడు ఎక్కువ, వీడు నీచుడు, వీడు అల్పుడు, వీడు ఉత్తముడు అనేటువంటి భావజాలం అనేటువంటిది ఉండకూడదు. ఇంకా సర్వత్ర సమబుద్ధయ. శంకరాచార్యుల వారు అదే కదా, ఆ రోజు కాశీలో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగుండా చండాలుడు వచ్చాడు. చండాలుడు వచ్చినప్పుడు తప్పుకో అన్నాడు ఆయన కుక్కలు అవన్నీ వేసుకొని వస్తున్నాడు. ఆయన చండాలుడు కళ్ళు ముంత పట్టుకొని వస్తున్నాడు. తప్పుకో అన్నాడు. అంటే ఎవరు తప్పుకోవాలి, దేన్ని తప్పుకోమని చెప్తున్నావు నువ్వు అడిగాడు ఆయన. ఏం తప్పుకోవాలి, ఎవరు తప్పుకోవాలి, తప్పుకుని ఎక్కడికి వెళ్ళగలగాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళగలుగుతారు దీంట్లో అడిగేసరికి అప్పుడు అర్థమైంది చండాలుడు కాదు శంకరుడని. సాష్టాంగ నమస్కారం చేశాడు.
తప్పు అయిపోయింది స్వామి క్షమించని. సమబుద్ధి అంటే చండాలుణ్ణేమో ఉత్తమంగా చూస్తాము, ఒక భగవత్ స్వరూపం అయితే మాత్రం గౌరవంగా చూస్తాం, ఉత్తముడైనటువంటి వాడిని గౌరవంగా చూస్తాం. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇప్పుడు మనం ఒక బ్యాంకులోకి వెళ్తాం, ఆ బ్యాంకులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి మేనేజర్ ఉంటాడు, అక్కడ ఉండేటటువంటి ప్యూన్ ఉంటాడు. ప్యూన్తో ప్యూన్లాగానే మాట్లాడతాం మనం. అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్తో ఒక రకంగా మాట్లాడతాం, మేనేజర్తో ఒక రకంగా మాట్లాడతాం. ఎంత తప్పండి అది. ఎందుకని? ఆ సమబుద్ధి అనేటువంటిది లేదు, ఇద్దరిలో ఉన్నటువంటిది భగవతత్వమే అనేటువంటి భావం లేదు. ఒకళ్ళేమో యారా అంటాం, ఒకళ్ళేమో సార్ అంటాం. వాళ్ళ స్థాయిల్ని బట్టి వాళ్ళని పలకరింపులు, వాళ్ళ స్థాయిల్ని బట్టి వాళ్ళకి పేర్లు. సమబుద్ధి అందరిలో ఉన్నటువంటిది భగవంతుడు కనుక అయితే ఇన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఎప్పుడు రావండి. గవర్నమెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నిజంగా చెప్తున్నానండి, మామూలుగా రష్యా, చైనా ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కదా. కమ్యూనిస్ట్ భావజాలం, వాళ్ళ భావజాలం ప్రకారం ఏంటి, అందరూ ఒకటే, ప్రెసిడెంట్ అయినా ఒకటే, అక్కడ సైనికుడైనా ఒకటే, అందరూ ఒకటే. అది కమ్యూనిస్ట్ భావజాలం అదంతా. నేను చెప్తున్నానండి, ఈ ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిస్టు ఎవడన్నా ఉన్నాడు అంటే శంకరాచార్యుల వారండి. ఆయన్ని మించినటువంటి కమ్యూనిస్ట్ ఇంకొకళ్ళు లేడు. అద్వైతాన్ని ప్రతిపాదించింది ఆయన. అందరిలో ఉన్నటువంటిది ఒకటే. ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటి, సమదర్శన. హిందూ మతం అంత కమ్యూనిజం ఇంకొకటి లేదు. నిజంగా సమత్వాన్ని చూపించగలిగింది ఈ ప్రపంచానికి ఏదన్నా ఒక మతం అంటూ ఏదన్నా ఉంది, ఒక ధర్మం అంటూ ఏదన్నా ఉంది అంటే కేవలం మన హిందూ ధర్మం, హిందూ మతం మాత్రమే. అన్నిట్లో ఉండేటటువంటి ఏకత్వాన్ని చూపించి ఎవరు అల్పుడు కాదు, ఎవడు ఎక్కువ కాదు అనేటువంటి సమభావాన్ని అందించేటటువంటిది. సర్వత్ర సమబుద్ధయ. ఇంతకంటే ఎవరు చెప్తారండి? స్వయంగా సర్వోత్కృష్టమైనటువంటి భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత మహాసంగ్రామంలో రణరంగంలో అర్జునుడికి చేస్తున్నటువంటి బోధ సర్వత్ర సమబుద్ధయ. అందరినీ సమబుద్ధితో చూడు అనేటువంటి జ్ఞానం ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. అందరిలో ఉండేటటువంటిది ఒకడే భగవంతుడు అని తెలుసుకున్నటువంటి వాడు సర్వభూత హితే రతాః. అన్ని భూతాల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు, అన్ని భూతాల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడట. అలాంటి వాడు తే ప్రాప్నువంతి మామేవ, నన్నే పొందుతాడు చెప్పారు. రేపు చూద్దాం, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఇవాళ.